కాంట్రాక్ట్ వర్క్స్ ఏదన్నా రాని అది కొండారెడ్డి పర్లపాడు మహేశ్వర్ రెడ్డి దౌర్జన్యకరంగా తీసుకోవాలా, వాళ్ళే నాసిరకంగా చేసుకోవాలా, వాళ్ళే సంపాదించుకోవాలా. ఈ పని ఒక్కదాని విషయంలో మాత్రం టెండర్ ప్రవీణ్ వేస్తాడు కాబట్టి ప్రవీణ్ దగ్గరికి పోయి పర్లపాడు మహేశ్వర్ రెడ్డి పోతాడు ప్రవీణ్ దగ్గరికి. ప్రతి పనికి 20 లక్షలు 30 లక్షల రూపాయలు ప్రవీణ్కు కప్పం కడతానాడో కట్టలేదో వాళ్ళ అమ్మ మీద ఒట్టేసి చెప్పమను చాలు. నేను మా అమ్మ మీద ఒట్టేసి చెప్తా. పొయ్య మహేష్ చెప్పమను, లేకుంటే ప్రవీణ్ చెప్పమను. మీ ఇంటికాడికి పర్లపాడు మహేష్ వస్తానాడా రాలేదా? ప్రతి కాంట్రాక్ట్ వర్క్ విషయంలోనూ నీకు 20 లక్షలు 10 లక్షలు ఆ వర్క్కు తగినటువంటి మూల్యం కప్పం నీకు కడతానారా కట్టలేదా? వరదరాజురెడ్డి కుమారుడు కొండారెడ్డి పర్లపాడు మహేష్ను పంపిస్తాడు. ఆడ మాత్రం లెక్కలు తీసుకుంటే కాడ మాత్రం మీరు సర్దుబాటు అయిపోతారు. ఇవన్నీ ప్రొద్దుటూరులో జరుగుతున్నాయి ప్రజలారా. వీళ్ళ గొడవకు కారణమేమి? రెండు ప్రజలారా. కొండారెడ్డికి ప్రవీణ్ గొడవకు కారణం ఏంటంటే రెండు. ఒకటి ఆదాయం కోసం, 2 ఆధిపత్యం కోసం. కాంట్రాక్ట్ వర్కుల కాడైతే పర్లపాడు మహేశ్వరుడి పోయి రాజీ పడతారు. ఇంకొక విషయంగా రాజీ పడకుంటే కొట్లాడుకుంటారు. విచిత్రం ఏంటంటే వాళ్ళు కొట్లాడుకొని మళ్ళీ మధ్యలోకి నా పేరు తీసుకొచ్చారు. ఇదెంత సోద్యమో చూడండి ప్రజలారా. అసలు మాకు చెప్పినా కదా, నేను ఎన్నిసార్లు చెప్పినా, నా రాజకీయ జీవితంలో నాకు ప్రత్యర్థి అంటూ ఉండాడు అంటే నాకు రాజకీయ ప్రత్యర్థి అయినా సరే, రాజకీయ శత్రువైనా సరే, రాచమల్లు బొందిలో ప్రాణం ఉన్నంత వరకు వరదరాజిరెడ్డికి శత్రుస్థానంలోనే ఉంటాడు తప్ప మిత్రుస్థానంలో ఎప్పుడు ఉండడు. వాళ్ళతో రహస్య ఒప్పందాలు కానీ, మాట మంతి కలపడం కానీ, వారి వైపు నా ఎడమ కన్ను కూడా ఎత్తి చూసే పరిస్థితి కూడా ఉండదు. ఊరికి అన్ని ప్రవీణ్ అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాడు. పర్లపాడు మహేశ్వర్ రెడ్డి కాంట్రాక్టరు ఏదో నా ఇంటికి వస్తున్నాడు, నాకు వచ్చి ఏదో డబ్బులు ఇస్తున్నాడు, నేను కొండారెడ్డికి ఏదో అతను మీడియేటర్గా ఉండి నాకేదో చేస్తానని అంటున్నాడు. సరే రాచమల్లు సుబ్రసాద్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీకు తెలుసో తెలీదో, నేను కడప కేఎస్ఆర్ఎం కాలేజీలో బీటెక్ సివిల్ చదివినా. నేను రాజకీయాల్లోకి ఉద్యమానికి మునుపు ఏదైతే స్టీల్ ప్లాంట్ కోసం నేను ఉద్యమం మొదలు పెట్టానో దానికి ముందు నేను R&Bలో క్లాస్ 1 కాంట్రాక్టర్. ఆ రోజుటికి నీకు తెలియని విషయము, పర్లపాడు మహేశ్వర్ రెడ్డి క్లాస్ 3నో క్లాస్ 4 ఉంటాడు. అప్పుడే నేను క్లాస్ 1 కాంట్రాక్టర్ని. వ్యక్తిగతంగా పర్లపాడు మహేష్ నాకు పరిచయం. ఎట్లా అంటే కాంట్రాక్టర్ వృత్తిలో ఒకరికొకరికి పరిచయం, అంతే తప్ప రాజకీయంగా అతను ఏ రోజైతే వాళ్ళతో ప్రయాణం చేస్తున్నాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను అతనితో మాట్లాడలేను. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నేను 1,50,00,000 పెట్టి 120 TPH హాట్ మిక్స్ ప్లాంట్ కొనుక్కున్నాను. అది నా వృత్తి. నేనేం దొంగ తీసుకోలే, మోసం చేయలేను. రెండవది రోడ్డు టెండరు. నూరా రేపు టెండర్ నేను ఒకవేళ వేసింటే పర్లపాడు మహేష్ రెడ్డి వేసింటాడు, ఇంకొక వ్యక్తి ఎవరెవరికైతే ఆర్ట్మిక్స్ ప్లాంట్ ఉందో వాళ్ళు వేసింటారు. వేసిన వాళ్ళలో ఒకరు వర్క్ తీసుకొని రిమైనింగ్ 2-3 వేసింటే వాళ్ళకు డబ్బులు ఇస్తారు. లేదు నాకు వర్క్ కావాలనుకునే టెండర్కు ఎవరు నూరా నీకు కూడా ఇస్తాం, వెయ్యి టెండర్ పోటీ వెయ్యి. ఒకవేళ ఒక నలుగురిలో నువ్వు ఒకరిని అనుకో, నాకు డబ్బులు ఇచ్చినట్టే నీకు ఇస్తారు. ఇప్పుడు ఒక 50 లక్షలు గుడ్ విల్ పక్కకు తీస్తారు. ఈ వర్క్ ప్రవీణ్ చేసుకోవాలా. ఈ 50 లక్షలు రిమైనింగ్ వేసిన 2-3 పంచుతారు. అదేమన్నా ఇప్పటి నుంచి జరిగేదా? నువ్వేంటివే ఎమ్మెల్యేగా ఆనవాయితీగా నాకు 5% లెక్క ఇస్తానని అంటే నీకైతే ఆనవాయితీ, మా కాడికి వచ్చాక తక్కువ నాకు. మేము అవినీతి పరులు, నువ్వు మాత్రం మీ అన్న నువ్వు ఆర్బీకే మీరు బ్రాండ్ అంబాసిడర్లు. మీ స్కూల్లో నువ్వు ఏ స్కూల్లో చదివినావో ఆ స్కూల్లోనే తప్పుడు పాఠాలు చెప్పినారు నువ్వు ఏ స్కూల్లో చదివినావో ఆ స్కూల్లోనే నువ్వు తప్పుడు పాఠాలతో తప్పులు చేసుకొని తప్పుడుగా వచ్చినావు. నువ్వు మళ్ళీ ఈరోజు వచ్చి అతను ఏదో నా దగ్గరికి వచ్చి మా ఇద్దరికి వాటాలు, నాకేం వాటాలు, నాకేం అవసరం రా. ఈడ కాదు, నువ్వు ఆల్ ఓవర్ ఇండియా నేషనల్ హైవేస్ వస్తే నాకుండే ఎలిజిబిలిటీకి వేయచ్చు. నేను తెలంగాణలో వేయచ్చు, ఏపీలో వేయచ్చు. నేను బయట కూడా వర్క్ వేస్తాను. ఎవరో ఒకరు వర్క్ రాజీ అయితే డబ్బులు ఇస్తారు, లేదా నాకు వర్క్ కావాలంటే డబ్బులు ఇచ్చి తీసుకుంటా. నువ్వు రా రేపే పోటీ. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.